గతంలో హైడ్రా సున్నం చెరువులో ఆక్రమణలు అయితే తొలగించింది. దానికి సంబంధించి బాధితులు ఎగ్జాక్ట్ మాదాపూర్ గోదావరి కట్స్ దగ్గర ఇక్కడ ఒక భారీ ఎత్తున అయితే రోడ్డు మీద నిరసన తెలుపుతున్నారు. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏంటి, ఎప్పుడు కూల్ చేశారు మీరు హైడ్రా వాళ్ళు? మేము వచ్చి సార్ 20 సంవత్సరం అవుతుంది సార్, 20 సంవత్సరం అవుతుంది. ఏడ మాకు జాగాలు ఏం లేవు సార్. ఇగో కిరాయికి బతున్నాం, రోజు కూలినాలు చేసుకొని బతాం సార్ మేము. అడ్డ మీద పోతే 7 గంటలకు పోతే పని వంటే పోతాం, లేకుండా ఇంటికి వస్తాం సార్. ఆ రవీంద్ర రెడ్డి సార్ ఇచ్చిన బియ్యంకే తింటున్నాం సార్, కారం పొడి వేసుకొని. మేమేం బిదోలం సార్, మేము అన్నలం కాము. ఇగో ఎలా ఒక పూట చేస్తే రేపు ఒక పూటకెళ్ళదు సార్ మాకు. డే బై డే అది వర్స్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు న్యాయం చేయాలనుకోవట్లేదు, ఓన్లీ దౌర్జంగా లాక్కోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మాకు నోటీసులు ఇవ్వరా భయ్? ఓనర్స్ నోటీస్ ఇవ్వకుండా చేస్తారా? ఇక్కడ టూ మచ్ కదా. వితౌట్ నోటీస్ హౌ కెన్ యూ డూ? ఇది కాకుండా మేము ఇవ్వట్లేదని చెప్పి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాం. కోర్ట్ హాస్ క్లియర్లీ సెట్ దట్ రీసర్వే చేయండి, ఎఫ్టీఎల్ ఎలా చేస్తారు మాకు సబ్మిట్ చేయండి అని. కౌంటర్ ఇవ్వట్లేదు వాళ్ళు. లాస్ట్ 3 months బ్యాక్ వచ్చింది మాకు, ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం 3 సార్లు డేట్లు వచ్చింది. వాళ్ళకి రారు, కౌంటర్ ఇవ్వరు. మరి ఎలా న్యాయం లేవాలి? ఏమన్నా మీ కోర్టు ఆర్డర్ మాకేం సంబంధం లేదంటారు. మళ్ళీ ఏడికి పోవాలి? మేము ఏడికి పోవాలి చెప్పండి, మీరు చెప్పండి ఏడికి పోవాలి మేము? దే షుడ్ బి సమ్ సొల్యూషన్ కదా. యూ నాట్ లిసన్ టు ఎనీవన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దే షుడ్ బి సమ్ సొల్యూషన్, కమ్ టు అస్. మేము మాకు నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇవ్వాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చి చేయాలి. ఒక ప్రొసీజర్ ఉంది కదా, దర్ ఇస్ సమ్ లా కదా, ఒక ప్రొసీజర్ ప్రతిదానికి చెప్తుంది కదా, చట్ట ప్రకారం ఇస్తున్నాం అని చెప్పేసి. చట్ట ప్రకారం ఎక్కడ ఎవరికి ఇచ్చారు నోటీస్? ఒక్క నోటీస్ చూపెట్టండి. కూల్చడము వాళ్ళ పనే, మాకు నోటీస్ ఇవ్వకుండా పడేయడం వాళ్ళ పనే. ఏమంటే కోర్టుకి వెళ్తే కోర్టుకు పనికి రాదంటారు. మేము వీళ్ళు కూల్చొక్క ముందే ఉంది మాత్రం కోర్టు నోటీస్. సెప్టెంబర్ 8వ తారీఖు. ఏంటి, ఎందుకు కూల కొట్టారని చెప్పారా? హైదరాబాద్ ఏమని చెప్పారా? యాక్చువల్గా అప్పుడు బాంబ్ బ్లాస్ట్ బిల్డింగ్ కొట్టారు ఈ పక్కన. అది ఇష్యూ ఏంటో నాకు తెలియదు, అది పర్సనల్లా ఏంటో అన్నది. అప్పుడు డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఇవన్నీ అన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయంటే సరే అని చెప్పి నేను ఆపాను, వర్క్ ఆపాను. స్టేటస్ కోర్టుకి వెళ్ళాను, వర్క్ ఆపాను. 4 స్లాబ్లు వేసేసాను, 4 ఫ్లోర్లు బ్రిక్ వర్క్ అయిపోయింది. ఆపి అలా ఉంచాను. ఎందుకని? డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ తేలుతుందేమో అని. పర్మిషన్ ఎప్పుడు వచ్చింది మీకు? 2015-16లో వచ్చింది. కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వెంటనే 16 ఎండ్లో స్టార్ట్ చేశానండి. 16కే స్టార్ట్ అయింది. అది ఆపేశాను. నేను 7 ఏళ్ళు వెయిట్ చేశాను వాళ్ళ రిజల్ట్ కోసం. అప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ని వేశారు అప్పుడు స్టేట్ గవర్నమెంట్. 2019లో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఏమని? రీకాంటూర్ సర్వే చేయమని. అంటే తప్పు జరిగిందని వాళ్ళకి తెలుసు కాబట్టే రీకాంటూర్ సర్వే చేయమన్నారు. అది జరగలేదు. 2019 నుంచి తర్వాత కూడా జరగలేదు. కానీ 2022లో వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఒక లెటర్ ఇచ్చారు, చెరువుల యొక్క విస్తీర్ణం. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆ చెరువు సర్వే నెంబర్ 30 అల్లాపూర్ విలేజ్ 15 ఎకరాల 24 గుంటలు ఉందని. తర్వాత నేను ఒకసారి ఒక ఆఫీసర్ని కలిస్తే నువ్వు కట్టుకోవచ్చు, నీ దాని లేదన్నారు. హైడ్రా చెప్తుంది కదా 2024 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నాం, గతంలో ఉన్న వాటిని మేము జోలికి పోలేదని చెప్తుంది కదా. పోయింది కదా, నాది కూల్చిన తర్వాతే పోయింది. నేను వెళ్ళి కలిశాను హైడ్రా ఆఫీస్లో. వాళ్ళ వర్ల పాపారావు ఎవరో ఉన్నారు అప్పుడు. ఆయన కలిస్తే, ఆయన ఫైర్ ఆఫీసరు, ఆయన కలిస్తే ఆయన అన్నాడు, ముందర ఎందుకు రాలేదు నువ్వు అన్నాడు. నాకు కలవాలని తెలియదు కదా సార్, నేనేం తప్పు చేయలేదు కదా, నేను అఫీషియల్గా తెచ్చుకున్నాను అంటే ఆయన ఏదో అన్నారు, నువ్వు చాలా పెద్దగా కట్టేసావు. నాకు పర్మిషన్ 4 ఫ్లోర్ల పర్మిషన్, నేను పెద్దగా కట్టవలసిన పని లేదు. పర్మిషన్ మించేమన్నా కట్టారా? పర్మిషన్ లేదు. సర్వే నెంబర్ వేరే ఉంటే ఆ సర్వే నెంబర్ ఇళ్ళకి వస్తున్నారు ఎందుకు? మా 30 సర్వే నెంబరు. మీ దగ్గర రికార్డులు ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర బాగా ఎక్కువ ఉంటాయి కదా. కన్స్ట్రక్షన్ మేము చేయలేకపోతే మా పక్కన కన్స్ట్రక్షన్ చేసింది, బిల్డింగ్ కూడా కొట్టారు. కంపౌండ్ వాళ్ళు కడితే గుడే కొట్టారు ఒకసారి. అప్పుడు 5 lakhs అయినాయి. అది ఎప్పుడు 15 years కింద, 15 సంవత్సరాల కింద. అది కూడా కొట్టేశారు. అయితే ఈ అపార్ట్మెంట్స్కు లేని ఎఫ్టీఎల్ మా ప్లాట్లకు ఉన్నదండి ఎఫ్టీఎల్. ఇది చాలా అన్యాయం అండి. మేము తిరగని ఆఫీస్ లేదు, అందరికీ అప్లికేషన్ ఇస్తున్నాము, ప్రజావాణిలకు వెళ్ళాము, ప్రజావాణిలు ఇచ్చాము, అయినా కూడా మాకు లేదు. లాస్ట్కు వాళ్ళు ఏమన్నారు, కోర్టుకు వెళ్ళామన్నాడు. హైకోర్టుకు వెళ్ళాము, హైకోర్టు నుండి స్టే ఇచ్చింది, వీళ్ళని ముట్టుకోకండి, వీళ్ళని కరెక్ట్గా వీళ్ళకి ల్యాండ్ ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? వాల్యూ ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తుంటే అది 2 crores ఉంటుందండి, 2 crores పాటు ఉంటుంది. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటిదో అర్థమవుతలేదండి. మాకేం చెప్పడం లేదు వీళ్ళ ప్లాన్ ఏంటిదో. మేమేమంటున్నామంటే, మీకు ల్యాండ్ కావాలంటే తీసుకోండి, కానీ మాకు దానికి కావాల్సిన కంపెన్సేషన్ ఇవ్వండి. హైడ్రా చెప్తుంది కదా, పర్మిషన్ లేనివి లేకపోతే అక్రమంగా ఉన్నాయి మేము తొలగిస్తున్నాం, సక్రమంగా ఉన్నాయి మేము ఏం చేయట్లేదు అని చెప్తున్నాం. మేము అక్రమం, మేము చెరువును 1 ఇంచు మేము కబ్జా చేస్తే మమ్మల్ని లోపలేయండి. మేము 1 ఇంచు మేము చెరువు ల్యాండ్లో మేము వస్తే మమ్మల్ని వేయండి. అంతేగాని చెరువు ఉన్నది 30
అల్లాపూర్ విలేజ్ 30 సర్వే నంబర్లో చెరువు ఉంది. చెరువు చుట్టూరుగా అటు సైడ్ 3 అటువైపు మొత్తము ఎఫ్టీఎల్ అంతా కబ్జా అయిపోయింది. ఇల్లు కట్టుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు. వాటిని ముట్టుకోవడం లేదు. మేము ఎంప్లాయీస్ము రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి కట్టుకుందామని అట్లా పెట్టుకున్నాం కొనుక్కొని. ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇటు వస్తున్నారు. మీరు ఎందుకు కట్టుకోలేదు, మీరు ఎందుకు ఓపెన్ పెట్టుకున్నారో అంటారు. అంటే మేము కొని ఓపెన్ పెట్టుకోవడం మా తప్పండి. ఎవరు ఓపెన్ పెట్టుకోవట్లేదండి? మీకుండొచ్చు. ఇప్పుడు మేము పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మేము ఏంటంటే ఎవరికైనా ఎప్పటికైనా పనికొస్తుందని పెట్టుకున్నాం. మీరు ఇది చూడండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ 1990 డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మై వైఫ్. ఓకే, ఐఎమ్ ఎంప్లాయీ ఆఫ్ సిఎట్, ఒరిజినల్ మెంబర్. ఎంతో కష్టపడి ఏదో ఆ రోజుల్లో 40 రూపాయలు 50 రూపాయలు గజానికి తీయాలంటేనే మాకు ఎంతో కష్టమైంది. మేమంతా కూడా పెద్ద ఏమి జీతకాలం కాదు ఆ రోజుల్లో. ఏంటంటే మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ గవర్నమెంట్ని కానీ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో, మేము ఇది కొన్నప్పుడు మాకు ఎటువంటి ఇది మన ఆబ్జెక్షన్స్ లేవు. కొన్నప్పుడు ఏమీ ఆబ్జెక్షన్స్ లేనప్పుడు తర్వాత ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఏదో ఒకటి ఆబ్జెక్షన్స్ పెట్టడము, మమ్మల్ని సతాయించడము. పాపము కొందరు ఇల్లు కట్టుకున్నారండి, వాళ్ళని కూలగొట్టడము. మీ ఇల్లు కూలగొడితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళ శాపం తగులుతుంది. మేము అనుకున్నాం సరే గవర్నమెంట్ మారింది కదా, మనకి కిరికిర్లు పోతాయి కదా అని చెప్పేసి అనుకున్నాం. ఎఫ్టీఎల్ ఒక బండ వేసేసి ఇది ఎంతవరకు ఎక్కడ ఉంటా కూడా ఎఫ్టీఎల్ అంటే ఏ రూల్ ప్రకారం వేశారండి? మీరు ఎవరిని మమ్మల్ని సంప్రదించినారా? అంటే యూనిలేటరల్గా మీరు అన్ని డిస్కషన్, మీరు యూ విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. వీళ్ళు పెద్దలేదండి, వీళ్ళ రేవంత్ వాళ్ళ చుట్టాలకు వాళ్ళ చేసి ఇచ్చేయాలండి, భయపెట్టించి. ఇది అసలు అది కథ. ఎన్నెళ్ళే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఎప్పుడు రాలేదు మా దగ్గర. 10 ఏళ్ళు చేసింది, అది ఎప్పుడు రాలేదు మా దగ్గర. పర్మిషన్ ఇచ్చి అది కానీ ఇప్పుడు ఏం లేదు. దాదాగిరి కరో, కబ్జా కరో. బస్ బెదిరిస్తారా? కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా వచ్చి బెదిరిస్తారా? హైడ్రా కాంగ్రెస్ రాదు, పార్టీ బదలు. హైడ్రాకి పెట్టిన హైదరాబాద్ వచ్చి బదిలిస్తుంది మాకు జైలు. ఇది ఈ కోర్టు ఆర్డర్ నంబర్ ఆట, హైకోర్టు ఆర్డర్ నంబర్ ఆట. హైకోర్టు ఆర్డర్ నమ్మక వీళ్ళు డైరెక్ట్ వీళ్ళ కోర్టు వీళ్ళు అంటున్నాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబర్స్, అది ల్యాండ్ గ్రాబర్. ఇప్పుడు నా వెనుకున్నదే చెరువు. దాదాపు ఇది మొత్తం ఓవరాల్ ఇది 30 ఎకర్స్ పైన ఉంటే 15 ఎకరాల చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 15 ఎకరాలు పైన మేమైతే ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని మేము తీసుకున్నాం చెప్తున్నారు. బట్ హైడ్రా చెప్పేది ఈ 30 ఎకరాలు మొత్తం చెరువే, ఇదంతా ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందని చెప్పేసి గత సంవత్సరం సున్నం చెరువు ఏరియాలో మొత్తం దాదాపు పెద్ద పెద్ద కట్టడాలు, అటు గుడిసెలు కూడా కూల్చేసిన పరిస్థితి. దీన్ని ఎగ్జాక్ట్ రోడ్ ఆపుకొని ఉన్న ఇదే ఎఫ్టీఎల్ దానికి ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు చెప్తారు. అదైతే విల్లాస్ను వదిలిపెట్టి మేమేమో గుడిసెలు కానీ చిన్నగా మేమందరం రిటైర్ అయిన డబ్బులతోని దానికి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి కొనుక్కున్న భూమిని వాళ్ళు అక్రమంగా మొత్తం కూల్చేస్తారు. దాదాపు అప్పుడు చూసే ఉంటాం, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఒక షాపుకి సంబంధించి మొత్తం సామాన్ అండంగా కూడా మొత్తం కూల్చేశారు. దానికి సంబంధించి కోట్ల నష్టం కూడా వచ్చిందని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసులు చెప్పేది ఏంటంటే దాదాపు 130 మంది మేము ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకొని 15 ఎకరాలు పైగా అని చెప్పేసి చెప్పినాం. అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి, కోర్టు కూడా ఓకే అయిపోయింది. బట్ ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చి మొత్తం 30 ఎకరాలు ఇక్కడ మొత్తం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా హైకోర్టు చెప్పినా కూడా సర్వే చేయమని, రీసర్వే చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పినా కూడా హైడ్రా మాట వినట్లేదు. ఇప్పటికీ 3 సార్లు చెప్పింది, హైకోర్టు మాట కూడా హైడ్రా వినట్లేదు. ఖచ్చితంగా చట్టానికి లోబడి పనిచేస్తున్నామని పక్కన హైడ్రా చెప్తుంటే, మరో పక్కన వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హైడ్రాకు ఎలాంటి చట్టాలు వర్తిస్తలేవు, ఇష్టం వచ్చిన దారిలో శని ఆదివారాలు ఏదైతే కోర్టు హాలిడేస్ ఉన్నప్పటి నుంచి హైడ్రా మొదటి నుంచి అదే దూకుడు. శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శనివారం ఆదివారం కూల్చివేతలు కూడా స్టార్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము స్టేలు తెచ్చుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు, కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ దాదాపు చాలా వాల్యూ ఉంటాయి ల్యాండ్. ఇక్కడ ఒక గజం దాదాపు నాకు తెలిసి 2 లక్షలు 3 లక్షలు పైగా ఉంటుంది. సో కోట్లలో భూమి కొందరు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ కన్నుబడింది కాబట్టి హైడ్రాతోని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఖాళీ చేయించి కాంగ్రెస్ వాళ్ళు కాజేయాలని చెప్పి చెప్తున్నారని కూడా కొందరు బాధితులు చెప్తున్నారు. చూద్దాం, 1 ఇయర్ నుంచి వీళ్ళైతే కొట్లాడుతున్నారు. హైడ్రాకి సంబంధించి వీళ్ళకు ఎలాంటి న్యాయం జరుగుతుందో, మరి కోర్టులో కూడా న్యాయం జరుగుతుందో లేదని చెప్పేసి పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరు ఉండట్లేదని చెప్పేసి, ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇక్కడ మొత్తం బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన మాదాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి వాళ్ళు ధర్నా చేస్తుంటే అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఇక్కడే వదిలేసిన పరిస్థితి. బాధితులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా పోలీసులు చాలా టైట్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు అయితే బందోబస్తు, అటు హైడ్రా టీంతో పాటు పోలీసులు బందోబస్తు కూడా రోజు చేస్తున్నారు. ఖచ్చితంగా మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదని చెప్పేసి రాష్ట్రంలో తెలంగాణలో
రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇప్పటికైనా కోర్టు మమ్మల్ని కోర్టుకు సంబంధించి కోర్టులో అయినా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ సునంచెరు నుంచి.